హాయ్ ఫ్రెండ్స్, ఇది మన ఫస్ట్ సెషన్ వొకాబులరీలో వొకాబులరీ మనం ఎలా నేర్చుకోవచ్చు అంటే 8 వేస్ ఉంటాయి అన్నమాట. నేను ఎక్స్ప్లోర్ చేసిన దాని ప్రకారం ఇప్పుడు వరకు యాక్చువల్గా వొకాబులరీ అనేది కాన్స్టెంట్ లెర్నింగ్. సో ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి వొకాబులరీ నేర్చుకుంటానే ఉంటా. సో కొత్త వర్డ్స్ ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయి. దీనికి ఎండ్ అనేది లేదనమాట. బట్ మనం నేర్చుకునే వొకాబులరీ ఒక సిస్టమేటిక్గా నేర్చుకుంటే లెర్నింగ్ చాలా ఈజీ అవుతుంది. సో అది మెయిన్ థింగ్. సో నేను చదివిన దాంట్లో వొకాబులరీ మెయిన్ 8 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఎందుకంటే వొకాబులరీ అనేది ఫస్ట్ బ్లైండ్గా చదివడం కాదు, దాని రూట్స్ తెలియాలి, అది ఎలా డెరైవ్ అయింది, ఇట్లా కొన్ని రూల్స్ ఉంటాయి, సిస్టమేటిక్ రూల్స్. అందులో ఇక్కడ రాశాను 8 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది రూట్ వర్డ్స్. జనరల్గా అందరూ యూజ్ చేసేది ఇది, ఎక్కువ మీరందరూ చూసేది ఇది అనమాట. రూట్ వర్డ్స్ నుంచి ఎలా వచ్చిందనే చూస్తాం. నెక్స్ట్ వర్డ్స్ అనేది అలాగే కాదు, ఎలా వస్తాయంటే రూట్ వర్డ్స్ కాకుండా ఫేమస్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ఎపిక్స్. ఇప్పుడు మన గ్రంథాలు ఉంటాయి, పురాణాలు ఉంటాయి, వీటిలో ఫేమస్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ యొక్క క్వాలిటీస్ బట్టి లేకపోతే వాళ్ళు చేసే పనులు బట్టి కూడా వర్డ్స్ డెరైవ్ అవుతాయి అన్నమాట. సో ఈ క్వాలిటీస్ని వాళ్ళ క్యారెక్టర్స్కి అట్రిబ్యూట్ చేస్తూ ఒక వర్డ్ ఫామ్ అయిపోద్ది. సో అది ఒక టైపు. ఇంకోటి గ్రీక్ ఆరిజిన్. సో గ్రీక్ ఆరిజిన్ అంటే మెయిన్గా మనకు వర్డ్స్ డెరైవ్ అయ్యేది గ్రీక్ నుంచి, లాటిన్ నుంచి డెరైవ్ అవుతాయి. సో గ్రీక్ ఆరిజిన్, లాటిన్ ఆరిజిన్, ఈ 2 టైప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫేమస్ నావెల్స్. సపోజ్ ఒక రైటర్ ఉన్నాడు, చాలా ఫేమస్ రైటర్ లైక్ షేక్స్పియర్. సో వాళ్ళు ఏంటంటే కొత్త ఎటిమాలజీ, వాళ్ళు న్యూ వర్డ్స్ని ఇన్వెంట్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఇన్వెంట్ చేసిన వర్డ్స్ కొంచెం ఫేమస్ అయ్యే కొద్దీ అది డిక్షనరీలోకి రీచ్ అయిపోద్ది. సో అది ఫేమస్ నావెల్స్. ఫేమస్ నావెల్స్లో వాడిన వర్డ్స్ కొన్ని ఇప్పుడు కామన్ పీపుల్ చదువుతూ ఉంటారు కదా, నావెల్స్ చదివి అది ఆ వర్డ్ ఫేమస్ అయిందంటే ఆ వర్డ్ని తీసుకెళ్ళి డిక్షనరీలో పెడతారు. సో అట్లా కూడా వర్డ్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్. కొన్ని వర్డ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే రియల్ లైఫ్లో మనుషులు ఉంటారు కదా, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ బిహేవియర్, వీటి బట్టి కూడా, అంటే సేమ్ మన ఎపిక్స్, గ్రంథాలు, పురాణాల్లో ఆ మిథికల్ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేసినాయో వాళ్ళ క్యారెక్టర్స్ బట్టి వర్డ్స్ ఎలా వస్తాయో, అలాగే సేమ్ రియల్ లైఫ్ కొంతమంది క్యారెక్టర్స్ ఉంటారు కదా, రియల్ హ్యూమన్స్, సో వాళ్ళ బట్టి కూడా కొన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ పాపులర్ సేయింగ్స్ ఆర్ యూసేజెస్. ఏదన్నా ఒక వర్డ్ మాసెస్లోకి రీచ్ అయిందంటే, సపోజ్ కామన్ పీపుల్లో లేకపోతే ఇలైట్ పీపుల్లో ఒక వర్డ్ని పదే పదే వాడుతూ ఉంటే ఆ వర్డ్ అనేది దాని లైఫ్ టైం పెరిగి ఫైనల్గా అది డిక్షనరీలోకి రీచ్ అవుతుంది. సో అలా కూడా వర్డ్స్ ఫేమస్ అవుతాయి. నెక్స్ట్ డిస్టార్టెడ్ ఫార్మ్స్. డిస్టార్టెడ్ ఫార్మ్స్ అంటే ఏం లేదు, సపోజ్ ఒక వర్డ్ ఇనీషియల్గా ఒక ప్లేస్లో ఒకలాగా ప్రొనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మదరే తీసుకోండి, జర్మన్ సైడ్ అటు సైడ్ మ్యాటర్ అంటారు. ఓకే, సో మనకు ఇంగ్లీష్కి వచ్చేసరికి మదర్ అంటారు, మనకి తెలుగు సైడ్ ఇటు వచ్చేసరికి అమ్మ అంటారు, హిందీలో మా అంటారు. సో ఒకే వర్డ్ రకరకాలుగా డిస్టార్ట్ అవుతూ వస్తుంది అనమాట. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. డిస్టార్టెడ్ వర్డ్స్లో ఇంకోటి ఎలా అంటే, ఒక ఫామ్ ఏ అనే ఒక ఫామ్ ఉంటుంది ఒక ప్లేస్లో, దాన్ని వాడి దాన్ని డిస్టార్ట్ అయిపోయి కంప్లీట్ డిఫరెంట్ మీనింగ్ వచ్చేయచ్చు, కంప్లీట్ డిఫరెంట్ సెన్స్ రావచ్చు, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ కూడా అయిపోవచ్చు అనమాట. సో అది డిస్టార్టెడ్ ఫార్మ్స్ అంటే. సో నేను చదివిన వాటిలో, నేను చూసిన వాటిలో ఇప్పటివరకు ఈ 8 ఫార్మ్స్లో వర్డ్స్ ఫామ్ అవుతుంటాయి. రైట్, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫస్ట్ రూట్ వర్డ్స్ నుంచి ఎలా ఫామ్ అయ్యో చూద్దాం. ఫస్ట్ మనం రూట్ వర్డ్స్ డెరైవేషన్ చూద్దాం. ఎందుకంటే మీరు ఇప్పుడు వరకు చూసింది ఎక్కువ వొకాబులరీ లెర్నింగ్ అంతా మీరు చూసిన మెథడ్స్ ఏమంటే మోస్ట్లీ రూట్ వర్డ్స్ ఉంటాయి. సో మన ఫోకస్ ఓన్లీ రూట్ వర్డ్స్ కాదు, ఎందుకంటే ఈ రాంగ్ ఐడియాలో ఉండొద్దు. ఎట్లా అంటే ఓన్లీ వర్డ్స్ అనేవి రూట్ వర్డ్స్తోనే నేర్చుకోవాలి, లేకపోతే నిమోనిక్స్తో నేర్చుకోవాలి, లేకపోతే పిక్చర్స్ చూసి నేర్చుకోవాలి. ఇదంతా స్టాండర్డ్ వే కాదనమాట. ఒక వర్డ్ వచ్చిందంటే దానికి ప్రతి వర్డ్కి ఒక రూట్ వర్డ్ ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. ఓకేనా, బికాస్ చెప్పాను మీకు 8 వేస్లో డెరైవ్ అవ్వచ్చు, అందులో రూట్ వర్డ్స్ అనేది ఒక టైప్ అంతే. సో మెజారిటీ ఆఫ్ ద వర్డ్స్ రూట్ ఉంటాయి, రూట్ బేసిస్ మీద డెరైవ్ అవుతాయి. బట్ అలాగే చాలా ఇంపార్టెంట్ వర్డ్స్, మనం నేర్చుకునే ఇంపార్టెంట్ వర్డ్స్లో ఒక 30 to 40% ఈ 7 కేటగిరీస్లో పడతాయి, మిగతా 7 కేటగిరీస్లో. రైట్, సో ఒక వర్డ్ నేర్చుకునేటప్పుడు అది ఓన్లీ రూట్ వర్డ్ మీద ఉంటుందని మాత్రం అనుకోవద్దు. సో ఫస్ట్ రూట్ వర్డ్ చూద్దాం. యూటోపియా. యూటోపియా అంటే అన్ ఇమాజినరీ పెర్ఫెక్ట్ వరల్డ్, అంటే ఒక ఇమాజినరీ ప్లేస్ వేర్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్లిస్ఫుల్, అంటే మొత్తం పెర్ఫెక్ట్గా ఉండే ప్లేస్ అనమాట. సో అది దాన్ని యూటోపియా అంటారు. యూటోపియా అంటే అది మెయిన్ ఎట్లా డెరైవ్ అయిందంటే చూడండి, ఓయూ అంటే నాట్ అని, గ్రీక్ వర్డ్లో ఓయూ అంటే నాట్. టోపస్ అంటే ప్లేస్. ఎగ్జాంపుల్ టోపోలజీ ఉంది కదా, టోపోలజీ అంటే గ్రాఫికల్ టోపోలజీ, జియోగ్రఫికల్ టోపోలజీ, ఇట్లా అనమాట. అంటే ఒక ప్లేస్. సో లేని ప్లేస్ అంటే ఇట్లా ల్యాండ్ ఆఫ్ నోవేర్, అంటే ల్యాండ్ ఆఫ్ నోవేర్ అంటే అటువంటి ప్లేస్ ఎగ్జిస్టింగ్ లేదు అనడానికి యూటోపియా అంటాం. యూటోపియా అంటే
ఏ ప్లేస్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. సో అలాంటి ప్లేస్ ఎక్కడ పాసిబుల్ కాదు. సో దాన్ని యూటోపియా అంటాం. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటంటే డిస్టోపియా. డిస్టోపియా అంటే ప్లేస్ వేర్ ఎవ్రీ వన్ ఈజ్ సాడ్, ఎవ్రీ వన్ ఈజ్ అన్హ్యాపీ, ఆల్ ట్రాజడీస్ మిజరీస్ ఉంటాయి అన్నమాట. అది డిస్టోపియా. సో ఇక్కడ ఇది రూట్ వర్డ్స్ దీనికి, టోపస్ ఓయు అనేది. నెక్స్ట్ యూఫమిజం. యూఫమిజం అంటే ఏదన్నా ఒక వర్డ్ కొంచెం రూడ్ మీనింగ్ ఉండే వర్డ్ తీసుకుని దానికి స్లైట్గా ఒక పాలిష్డ్ మీనింగ్ ఇవ్వడాన్ని యూఫమిజం అంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్లైండ్ పర్సన్ ఉన్నాడంటే తన్ని బ్లైండ్ అనడం అనేసి ఫిజికల్లీ ఛాలెంజ్ అంటాం. ఓకే, లేకపోతే ఒక పిచ్చోళ్ళు ఉంటే పిచ్చోడు అనే బదులు మెంటల్లీ రిటార్డెడ్ అంటాం అనమాట. టాయిలెట్స్ని వాష్రూమ్ అని. సో ఇట్లా, సో ఒక మైల్డ్, ఒక సొఫిస్టికేటెడ్ మీనింగ్ ఇవ్వడాన్ని యూఫమిజం అంటారు. దీన్ని డెరైవేషన్ ఏంటంటే ఈయు అంటే వెల్ అని అర్థం, వెల్. ఫెమి అంటే స్పీక్ అని, యూఫమిజం. సో వెల్ స్పోకెన్ అనమాట. సో అది యూఫమిజం అంటే. నెక్స్ట్ యూలాజీ. యూలాజీకి టూ రూట్ వర్డ్స్ ఉంటాయి. యూ అంటే వెల్, ఇది మనకు తెలిసిందే. అలాగే లాగస్ అంటే స్పీక్ అని, అంటే స్పీక్ వెల్. స్పీక్ వెల్ అంటే పొగడ్డం అనమాట. యూలాజీ అంటే ఏ స్పీచ్ ఆర్ పీస్ ఆఫ్ రైటింగ్ ఇన్ విచ్ యూ ప్రైజ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ అట్లా. సో అది యూలాజీ. యూఫమిజం, యూలాజీ. నెక్స్ట్ యూఫనీ. యూ అంటే వెల్, ఫోనీ అంటే సౌండ్, ఫోనీ. సో టెలిఫోన్ అనే వర్డ్ ఆ ఫోన్ నుంచి వచ్చింది. సో స్వీట్ సౌండ్. సో స్వీట్ సౌండ్ని యూఫనీ అంటాం. సో ఈ మీనింగ్స్ నేను ఇక్కడ ఇచ్చాను మీకు, క్లియర్ మీనింగ్, దాని యూసేజ్ కూడా ఇచ్చాను. సో మీరు వీడియో పాస్ చేసుకొని చూడొచ్చు అది. లేకపోతే మీరు ఇది ఇట్లా నేను చెప్పేది విన్నా సరిపోద్ది. అందుకే నా మెయిన్ ఇంటెన్షన్ తెలుగులో చేయడానికి అదే ఉద్దేశం. ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడేది మీరు క్లియర్గా వింటూ అది ఎలా డెరైవ్ అయిందో ఏంటో ఈ స్టోరీ అంతా వింటే సరిపోద్ది. మీరు ఎగ్జాంపుల్స్ ఏం చూడడం అవసరం లేదు, బాగా గుర్తుంటుంది కూడా, తెలుగులో చెప్తున్నాను కాబట్టి. ఓకే, నెక్స్ట్ యూఫోరియా. యూ అంటే వెల్ బీయింగ్ అని. సో ఏ వెల్ ఫీలింగ్ అనమాట, ఏ వెల్ బీయింగ్ ఫీలింగ్ అంటే ఇట్లా, ఏ ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ హ్యాపీనెస్ ఆర్ వెల్ బీయింగ్. ఏ ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ ఈస్ కాల్డ్ యూఫోరియా. యూఫోరియా ఏంటంటే స్ట్రాంగ్ ఎగ్జైట్మెంట్ విచ్ లాస్ట్ ఫర్ ఎ షార్ట్ డ్యూరేషన్. అంటే సపోజ్ మీ ఫేవరెట్ క్రికెటర్ సచిన్ లేకపోతే విరాట్ కోహ్లీ 6 కొడితే యూ విల్ బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యూఫోరియా అనమాట. అది దట్ విల్ లాస్ట్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ టైమ్, విచ్ ఈజ్ ఎ ఎగ్జైట్మెంట్ ఫేజ్. అది యూఫోరియా అంటే. యూజెనిక్స్ అంటే మళ్ళీ యూ అంటే వెల్ అని, జీనోమ్ అంటే రేస్ అని. యూజెనిక్స్ అంటే స్టడీ ఆఫ్ రేస్. అంటే ఇప్పుడు సపోజ్ యూజెనిక్స్ అంటే మీకు డాగ్స్ క్రాసింగ్ ఉంటాయి, లేకపోతే బ్రీడింగ్, క్రాస్ బ్రీడింగ్ ఇవన్నీ చేస్తాం కదా. ఇప్పుడు హైబ్రిడ్ ఫ్రూట్స్ కావాలంటే ఏ ఫ్రూట్ని దేంతో బ్రీడ్ చేస్తే, క్రాసింగ్ చేస్తే మంచి ప్రోడక్ట్ వస్తుంది. ఇవన్నీ ఈ స్టడీ ఆఫ్ దీస్ థింగ్స్ ఇస్ కాల్డ్ యూజెనిక్స్. అంటే ఒక రెండు కలవడానికి, ఒక మంచి రేస్ ఫామ్ అవ్వడానికి చేసే స్టడీ అనమాట యూజెనిక్స్ అనేది. అంటే అలాగే ఇప్పుడు మేనరికం వద్దంటారు, ఎందుకంటే మేనరికంలో మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో డిఫార్మాలిటీస్ ఫామ్ అవుతాయి కాబట్టి వద్దంటారు. సో ఆ స్టడీస్ అంతా కూడా యూజెనిక్స్ కిందకే వస్తుంది. నెక్స్ట్ వర్డ్ ఇవాంజలిస్ట్. ఇక్కడ చూడండి యూ అనేది లేదు, కానీ ఇవాంజలిస్ట్ అది డిరైవ్ అయింది కూడా యూ నుంచే. యూ అంటే వెల్ అని, యాంజలిస్ట్ అంటే మెసెంజర్ అని. అంటే ఒక మెసెంజర్, మంచి చెప్పడానికి వచ్చే మెసెంజర్ని ఇవాంజలిస్ట్ అంటాం. కానీ ఇప్పుడు ఇది ప్రజెంట్ టైంలో ఏమైందంటే ఇవాంజలిస్ట్ అనేది కొంచెం నెగిటివ్ కనోటేషన్కి మారింది. అట్లా ఇదివరకు పూర్వకాలం ఏంటంటే ఇవాంజలిస్ట్ అంటే మంచి చెప్పే మెసెంజర్ అనమాట. బట్ ఇప్పుడు అది ఎలా చేంజ్ అయిందంటే ఇవాంజలిస్ట్ అంటే జస్ట్ వీఆర్ అట్రిబ్యూటింగ్ ఇవాంజలిస్ట్ టు ఎ పర్సన్ హూ పెర్సువేడ్ అదర్స్ టు చేంజ్ ద రిలీజియన్. సో యాక్చువల్గా మంచి చెప్పేవాడిని ఇవాంజలిస్ట్ అంటాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ టైంలో సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే ఎవరైతే మత బోధకుడు చేసి ప్రచారకుడు ఉంటాడు కదా, మత ప్రచారకుడు, వాళ్ళని ఇవాంజలిస్ట్ అంటాం. క్రిస్టియన్ మత ప్రచారకుల్ని ఇవాంజలిస్ట్ అంటాం. నెక్స్ట్ యాంథాలజీ. ఇది ఒక కన్ఫ్యూజింగ్ వర్డ్ చూడండి. యాంథస్ అంటే ఫ్లవర్ అని అర్థం. ఓకే, యాంథస్ అంటే ఫ్లవర్, లాగస్ అంటే గ్యాదర్, అంటే పువ్వుల్ని గ్యాదర్ చేయడం. ఇప్పుడు దాని ప్రకారం యాంథాలజీ అంటే మీరు ఆప్షన్స్లో కనుక స్టడీ అబౌట్ ఫ్లవర్స్ ఇలా ఉంటుంది, ఉందంటే మీరు దాన్ని ఆప్ట్ చేయకూడదు. ఓకే, యాంథస్ అంటే ఫ్లవరే, లాగస్ అంటే గ్యాదర్ చేయడం. సో ఫ్లవర్స్ని గ్యాదర్ చేయడం కాదు. యాంథాలజీ అంటే స్టడీ ఆఫ్ పోయట్రీ అనమాట. అంటే ఇట్లా పోయట్రీ, సాంగ్స్, ఆర్ట్ ఫామ్, ఏదన్నా ఒక ఆర్ట్ ఫామ్ని గ్యాదర్ చేసి దాని గురించి స్టడీ చేయడాన్ని యాంథాలజీ అంటారు. ఇప్పుడు ఫ్లవర్స్కి పోయమ్స్కి కంపారిజన్ ఏంటి అంటే ఫ్లవర్స్ని, పోయమ్స్ని ఫ్లవర్స్తో కంపేర్ చేస్తాడు అనమాట. అంటే ఆర్ట్ అనేది అంత సున్నితం. సో ఆ సున్నితమైన దాని గురించి చదవడాన్ని యాంథాలజీ అంటాం, అంతేగాని ఫ్లవర్ గురించి చదవడం కాదు. ఓకే, అంతేగాని ఫ్లవర్ గురించి చదవడం కాదు. రైట్. నెక్స్ట్ యాంథ్రోపాలజీ. ఇప్పుడు యాంథ్రో అంటే మ్యాన్, యాంథ్రో అంటే మ్యాన్, మార్ఫస్ అంటే ఫామ్, మ్యాన్ ఫామ్.
ఓకే, ఇది ఇక్కడ ఉంది. ఇది ఆంథ్రోపాలజీ అంటే మనిషి గురించి చదవడం. స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ కాల్డ్ ఆంథ్రోపాలజీ. నౌ ఆంథ్రోపోమార్ఫస్ అంటే ఆంథ్రోపోమార్ఫిజం అంటే a belief that animals or objects have the same feelings as human beings. అంటే అన్ని జీవాలు కూడా మనుషుల్లానే ఆలోచిస్తాయి, అంటే అన్ని మనుషులతో సమానం. ఇప్పుడు మొక్కలకు ప్రాణం ఉంటుంది, మొక్కలకు ఫీలింగ్స్ ఉంటాయి అంటాం కదా, సో అది ఆంథ్రోపోమార్ఫిజం అంటారు. అంటే హ్యూమన్ ఫామ్ అనమాట మెంటల్లీ. ఓకే, అంటే వాటి ఫీలింగ్స్ అన్నీ కూడా హ్యూమన్తో సమానంగా ఉంటాయి అని చెప్పడాన్ని ఆంథ్రోపోమార్ఫిజం అంటారు. నెక్స్ట్ హైరోగ్లింఫిక్స్ అంటే ఏ సిస్టమ్ ఆఫ్ రైటింగ్ దట్ యూజెస్ పిక్చర్స్ టు రిప్రజెంట్ వర్డ్స్. ఇది ఎలా డిరైవ్ అయిందంటే హీరస్ అంటే సైక్రెడ్, గ్లింఫ్ అంటే కార్వింగ్. మనకు గ్రాఫ్స్ ఇవన్నీ కూడా దీని నుంచి వచ్చింది. గ్లింఫ్ అంటే కార్వింగ్, సేక్రెడ్ కార్వింగ్స్ అనమాట. సో హైరోగ్లింఫిక్స్ అంటే ఏ సిస్టమ్ ఆఫ్ రైటింగ్ యూజింగ్ పిక్చర్స్, అంటే పిక్టోగ్రఫీ లాగా. ఓకే, అది. నెక్స్ట్ వర్డ్ ఎపిడెమిక్. ఇప్పుడు మనం కరోనా చూస్తున్నాం కదా, అది ఎపిడెమిక్ అవ్వదు, పాండమిక్ అవుతుంది. చూడండి, మనకి 3 వర్డ్స్ ఉంటాయి. ఎపి అని ఒకటి, ఎన్ ఒకటి, ప్యాన్ ఒకటి. మీనింగ్ ఇక్కడ రాసే చూడండి. ఎపి అంటే అపాన్ అని అర్థం. ఎపి అంటే అపాన్. ఎన్ అంటే వితిన్. ప్యాన్ అంటే ఆల్ అక్రాస్. డెమస్ అంటే పీపుల్. డెమస్ ఇప్పుడు మనకు డెమోక్రటిక్ అంటాం కదా, డెమస్ అంటే పీపుల్. సో ఎపి అంటే అపాన్ పీపుల్ అని అర్థం. ఎపిడమిక్ అంటే అపాన్ పీపుల్, అంటే ఉన్న పలంగా ఒక్కసారిగా మనుషుల మీద పడిపోవడం అనమాట. ఒకేసారి ఏదైనా జబ్బు వాస్ట్ స్కేల్లో ఒకేసారి వచ్చిందంటే ఎపిడమిక్ అంటాం. ఎపిడమిక్కి పాండమిక్కి డిఫరెన్స్ చెప్తాను. ఫస్ట్ ఎపిడమిక్ అంటే ఒక స్మాల్ రీజియన్లో ఒకేసారి జబ్బు పెరిగిపోతే ఎపిడమిక్ అంటాం. ఎగ్జాంపుల్ డెంగ్యూ, మలేరియా ఇవన్నీ ఎపిడమిక్స్ అనమాట. ఒక పర్టికులర్ సీజన్లో ఒకేసారి జనాల్లో వచ్చేస్తుంది, మళ్ళీ తగ్గిపోద్ది. సో అపాన్ పీపుల్, ఒక్కసారిగా మనుషుల మీద పడడం, సో అది ఎపిడమిక్. ఎండమిక్ అంటే వితిన్, అంటే ఒక సొసైటీ కానీ ఒక కంట్రీలో ఒక రీజియన్ కానీ ఏదన్నా ఒక పర్టికులర్ ప్లేస్లో ఎప్పుడు ఉండే ప్రాబ్లం అనమాట ఎండమిక్. సో కొంతమంది ఇప్పుడు సపోజ్ కొన్ని కంట్రీస్లో చూసామంటే కొంతమంది స్కిన్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో వాళ్ళకి మెలనిన్ పాడైపోయి ఉంటుంది, ఇట్లా అనమాట. సో అది ఎండమిక్ ప్రాబ్లమ్స్, అంటే ఆ పర్టికులర్ రీజియన్కి బౌండ్ అయిన ప్రాబ్లం, అది ఎండమిక్. పాండమిక్ అంటే ప్యాన్ అంటే ఆల్ అక్రాస్ అని అర్థం. ఓకే, పాండమిక్ అంటే ఆల్ అక్రాస్. సో పాండమిక్ అంటే ఆల్ అక్రాస్ అంటే దాని అర్థం ఏంటంటే మొత్తం అందరికీ స్ప్రెడ్ అవ్వడం అనమాట పాండమిక్ అంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని సెట్స్లో రాస్తే మనకి ఎండమిక్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, దీనిపైన ఎపిడమిక్ ఉంటుంది, దీనిపైన పాండమిక్. అంటే స్కోప్ వేరియేషన్. స్కోప్ పాండమిక్ అనేది పెద్దది, వాస్ట్ స్కోప్. ఓకే, సో ఇవి రూట్ వర్డ్స్. సో ఈ వర్డ్స్ ప్రస్తుతానికి మనం డిస్కస్ చేసిన వర్డ్స్ అన్ని రూట్ వర్డ్స్ ఉన్న ఫామ్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం కొన్ని స్టోరీ బేస్డ్ చూద్దాం. క్యారెక్టర్స్ ఫ్రమ్ ఎపిక్స్. ఇప్పుడు క్యారెక్టర్స్ ఫ్రమ్ ఎపిక్స్, సో వర్డ్స్ విచ్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ క్యారెక్టర్స్ ఆఫ్ విచ్ ఆర్ దేర్ ఇన్ పాపులర్ ఎపిక్స్ అనమాట. ఇప్పుడు మన గ్రంథాలు పురాణాల్లో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, వాటి నుంచి డెరైవ్ అయిన వర్డ్స్ని చూద్దాం. ఫస్ట్ వర్డ్ గార్డియన్ నాట్. గార్డియన్ నాట్ అంటే టు క్విక్లీ సాల్వ్ కదా. గార్డియన్ నాట్ అంటే కష్టమైన ప్రాబ్లం అనమాట. సో దాని ఎగ్జాక్ట్ యూసేజ్ ఎట్లా ఉంటుంది అంటే కట్ ద గార్డియన్ నాట్ ఆర్ అంటై ఎ గార్డియన్ నాట్. సో కట్ ద గార్డియన్ నాట్ ఆర్ అంటై ద గార్డియన్ నాట్ అంటే సాల్వింగ్ ఎ డిఫికల్ట్ ప్రాబ్లం ఈజీలీ అనమాట. సో ఒక కష్టమైన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కట్ ద గార్డియన్ నాట్ అంటారు. దాని యూసేజ్ ఇది. బట్ గార్డియన్ నాట్ అంటే డిఫికల్ట్ ప్రాబ్లం. సో ఇది ఎలా డెరైవ్ అయిందంటే కింగ్ గాడియస్. సో ఇది మీరంతా గుర్తుపెట్టుకోని అవసరం లేదు, జస్ట్ స్టోరీ చెప్తాను బ్రీఫ్గా, దాన్ని బట్టి మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. సో కింగ్ గాడియస్ ఆఫ్ గాడియం ఆయన ఏం చేస్తాడంటే ఎక్స్ట్రీమ్లీ ఇంట్రికేట్ అంటే కాంప్లికేటెడ్ నాట్ ఒక ముడేస్తాడు హిస్ చారియట్కి. అప్పుడు ఏమంటాడంటే హూ ఎవర్ ఈ నాట్ని అంటై చేస్తారో వాళ్ళు ఏషియా మొత్తాన్ని రూల్ చేస్తారు అని అంటాడు ఆయన. సో అలెగ్జాండర్ వచ్చి తన స్వర్డ్తో ఆ నాట్ని బ్రేక్ చేస్తాడు. సో అందుకే అలెగ్జాండర్ ఏషియా మొత్తం రూల్ చేశాడు అంటారనమాట. సో ఇది మన ఎపిక్స్లో చెప్పిన స్టోరీ ఇది, రైట్. సో అట్లా అంటై ద గార్డియన్ నాట్ అన్న కట్ ద గార్డియన్ నాట్ అన్న టు సాల్వింగ్ ఏ డిఫికల్ట్ ప్రాబ్లమ్ విచ్ అదర్స్ కెనాట్ సాల్వ్. ఓకే, లకోనిక్ అంటే యూజింగ్ ఓన్లీ ఎ ఫ్యూ వర్డ్స్ టు సే సంథింగ్. దీనికి ఆపోజిట్ వెర్బోస్, అంటే తక్కువ దాన్ని ఎక్కువ చేసి మాట్లాడడం, అంటే ఎక్కువ సుత్తి కొట్టడం అనమాట, దాన్ని వెర్బోస్ అంటాం. లకోనిక్ అంటే తక్కువ మాట్లాడడం. ఇంకోటి లకోనిక్ అనేది నెగిటివ్ కనోటేషన్ కాదు, పాజిటివ్ కనోటేషన్. ఇప్పుడు మాట్లాడకుండా ఉండడం అంటే పొగరుతో మాట్లాడకుండా ఉండడం వేరు,
అది వేరు, లేకపోతే నాలెడ్జబుల్ అయ్యి ఉండి చాలా లిమిటెడ్గా అవసరమైనప్పుడే మాట్లాడడం వేరు. సో లకోనిక్ అనేది సెకండ్ కేటగిరీలోకి వస్తుంది. అంటే ఇదే పాజిటివ్ వర్డ్ అనమాట. లకోనిక్ అంటే అదేదో నేరమో తప్పో కాదు. సో వాళ్ళు ఏంటంటే బేసిక్గానే తక్కువ మాట్లాడడానికి ఇష్టపడతారు, బట్ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్, మీనింగ్ఫుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇది ఎలా డెరైవ్ అయిందంటే, లకోనియన్స్ ఆఫ్ గ్రీస్లో లకోనియన్స్ ఒక ప్లేస్ ఉండేది, అక్కడ వాళ్ళని లకోనియన్స్ అంటారు. వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ మాట్లాడతారు అనమాట, వాళ్ళు ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడరు. సో ఒక 10 వర్డ్స్ చెప్పే బదులు జస్ట్ ఒక వర్డ్తో ఫినిష్ చేస్తారు. ఆ 1 వర్డ్ కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. దానికి ఒక ఇన్స్టెన్స్ ఏంటంటే, ఒక వాళ్ళ ఎనిమీ, పేర్లని మీకు అవసరం లేదు, సో జస్ట్ ఇది స్టోరీలో గుర్తుపెట్టుకోండి. ఈ లకోనియన్స్ ఎనిమీ వాళ్ళని బెదిరిస్తుంది అనమాట. ఏమనంటే, నేను కానీ మీ సిటీకి వచ్చానంటే మొత్తం మీ సిటీ అంతా నాశనం చేస్తాను అంటది. అంటే వాళ్ళు దానికి ఆన్సర్గా ఇఫ్ అంటారు. దాని అర్థం ఏంటంటే, మామూలుగా మనమైతే ఎలా చెప్తాం, నీకు దమ్ము ఉంటారా చూసుకుందాం, ఈ స్టోరీ అంతా చెప్తాం. బట్ ఈ లకోనియన్స్ ఏం చెప్తారంటే, ఇఫ్ అంటే నువ్వు వచ్చినప్పుడు చూద్దాం, అంటే నువ్వు మా ప్లేస్లోకి వచ్చేంత సీన్ నీకు లేదు అని దాని మీనింగ్. అంటే నువ్వు వచ్చినప్పుడు కదా, నువ్వు వచ్చినప్పుడు నాశనం చేస్తావు, అసలు ఫస్ట్ నిన్ను మా సిటీలోకి మేము ఎంటర్ అవనివ్వం, మేమే నీ మీద ఎదురుజాడి చేస్తాం, ఇంత మీనింగ్ ఉంటుంది అనమాట. సో జస్ట్ ఇఫ్ అన్నారు. సో అది లకోనిక్ అంటే ఇట్స్ ఎ పాజిటివ్ వర్డ్. ద మీనింగ్ ఈస్ చాలా తక్కువ మాట్లాడడం, సిచ్యువేషన్ తగినట్టు చాలా తక్కువ మాట్లాడడం. నెక్స్ట్ వర్డ్ మాడ్లిన్. మాడ్లిన్ అంటే ఓవర్ సెన్సిటివ్ అనమాట. బీయింగ్ మాడ్లిన్ అంటే చిన్నగా కొంచెం కదిపినా ఏడ్చేస్తారు వాళ్ళు, సో ఓవర్ సెంటిమెంటల్, అటువంటి క్యారెక్టర్ని మాడ్లిన్ అంటారు. ఇది ఎలా డెరైవ్ అయిందంటే, మేరీ మెగాడలిన్, చూడండి ఇది ఆవిడ పేరు మేరీ మెగాడలిన్, బట్ అది యూజ్ చేసే కొద్దీ అది ఫైనల్గా మాడ్లిన్ కింద కన్వర్ట్ అయింది అనమాట. అంటే ఇది ఎపిక్ స్టోరీ ప్లస్ డిస్టార్టెడ్ ఫామ్. సో ఈ మీనింగ్, ఈ వర్డ్ అలా ఫామ్ అయింది. దీనికి ఒక బేస్ స్టోరీ ఉంది, దాంతోపాటు ఆ వర్డ్ డిస్టార్ట్ అవ్వకుంటూ వచ్చిందనమాట. రైట్. ఇప్పుడు మేరీ మెగాడలిన్ అనే క్యారెక్టర్ బైబిల్లో ఉంటుంది. సో ఆవిడ ఏంటంటే, ఆవిడ పిక్చర్స్ కానీ ఏదైనా మీరు చూస్తే కొంచెం రెడ్ ఐస్ స్వోల్ అయ్యి రెడ్ కలర్తో ఏడుస్తూ ఉంటారు అనమాట. సో ఆ క్యారెక్టర్కి మాడ్లిన్ అని పెట్టారు. మెగాడలిన్ ఆవిడ పేరు కాబట్టి మాడ్లిన్ అంటే ఓవర్ సెన్సిటివ్, అంటే చిన్నగా కదిపినా ఏడ్చేస్తారనమాట. రైట్. నెక్స్ట్ వర్డ్ నెమెసిస్. నెమెసిస్ అంటే స్ట్రాంగ్ అపోనెంట్. ఇది చాలా స్ట్రాంగ్ వర్డ్ ఇది. నెమెసిస్ ఎనిమీ వేరు, నెమెసిస్ వేరు. నెమెసిస్ అంటే వెరీ స్ట్రాంగ్ అపోనెంట్, వాడిని మనం ఓడించడం కూడా సాధ్యం కాదు, అంత కష్టమైన ఎనిమీ అనమాట. సో నెమెసిస్ అంటే అన్ అపోనెంట్ ఆర్ ఎనిమీ. ఇప్పుడు ఈ వర్డ్ ఎలా డెరైవ్ అయిందంటే, గ్రీక్ గాడెస్ నెమెసిస్, ఆ గాడెస్ పేరు నెమెసిస్. ఆవిడ ఏం చేస్తుందంటే రెట్రిబ్యూషన్, అంటే పగ తీర్చుకునే గాడెస్ అనమాట. సో రివెంజ్కి కూడా ఒక గాడెస్, లవ్కి క్యూపిడ్ అలా గాడెస్, సో రివెంజ్కి ఇలాగ నెమెసిస్ అనేవాడు గాడెస్. సో అలా గుర్తుపెట్టుకుంటే నెమెసిస్ వర్డ్ మీకు ఈజీ అయిపోద్ది. ఓకే. నెక్స్ట్ వర్డ్ ప్యాండర్. చూడండి ఈ వర్డ్కి ఒక స్పెషాలిటీ ఉంది. సో ప్యాండర్ అంటే ఏంటంటే, టు గివ్ సమ్వన్ ఎనీథింగ్ దట్ వాంట్ ఇన్ ఆర్డర్, ఓకే, టు గివ్ సమ్వన్ ఎనీథింగ్ దట్ దే వాంట్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ దెమ్ ఈవెన్ ఇఫ్ ఇట్ సీమ్స్ అన్రీజనబుల్ ఆర్ అన్నెసరీ. అంటే అది కొంచెం అనెతికల్ అయినా కూడా అవతల వాళ్ళకి ఏమైనా కావాలంటే మీ పని అయిపోవడానికి మీరు ఏం చేయడానికన్నా రెడీ అనమాట. ఓకే, వాళ్ళకి ఏమి ఇవ్వడానికన్నా రెడీ. సో ఎగ్జాంపుల్ ఇది ఎక్కువ మనకి లాబియింగ్ జరుగుతుంది, అట్లా ఫిలిం ఇండస్ట్రీలో గట్రా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఛాన్సెస్ కోసం వాళ్ళు ఏం చేయడానికన్నా రెడీ అవుతారనమాట. సో ఇట్లాంటిది మనం విన్నాం ఆల్రెడీ. ఈ మధ్యన మూమెంట్స్ అని కొన్ని వచ్చినాయి కదా ఫిలిం ఇండస్ట్రీలో, సో దానికి సంబంధించింది. సో అదొక ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. మీటూ అని ఇట్లాంటి క్యాంపెయిన్స్ రన్ అయినాయి కదా. సో ప్యాండర్ అంటే మీరు అవతల వాళ్ళకి ఏమి ఇచ్చడానికన్నా రెడీ, మీ పని అయిపోవడానికి. ఓకేనా. సో సమ్ న్యూస్ పేపర్స్ ఫీల్ దే హ్యావ్ టు ప్యాండర్ టు ద ప్రెజుడైసెస్ ఆఫ్ దేర్ రీడర్స్. రైట్. ఇప్పుడు అంటే వాళ్ళు ఏంటంటే, వాళ్ళ రీడర్స్ సాటిస్ఫై అవ్వడానికి వీళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా రెడీ అనమాట. ఓకే. సో ప్యాండరింగ్ టు సమ్మన్ అంటే వాళ్ళ కోసం ఏ సేవ చేయడానికైనా, వాళ్ళకి ఏమి ఇవ్వడానికైనా మీరు రెడీ, మీ అవసరం తీసుకోవడం కోసం. ఓకేనా. సో ఇది వర్డ్ ఎలా డెరైవ్ అయిందంటే, ప్యాండరస్ అనే ఆయన ఏ రెస్పెక్టబుల్ మిథికల్ గ్రీక్ హీరో. చూడండి ఇది గ్రీక్ హీరో. ఈయన క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ఏంటంటే పాజిటివ్ క్యారెక్టర్. యాక్చువల్గా మిథికల్ స్టోరీస్లో ఈ మిథికల్ క్యారెక్టర్ అనేది పాజిటివ్ క్యారెక్టర్. ఈయన ఏం చేస్తాడంటే, హోమర్స్ ఇలియాడ్ అని చెప్పి మనకి రామాయణ మహాభారతాలు ఎలాగో ఆ గ్రీక్స్ వాళ్ళకి ఇలియాడ్ అలాగా, అది రాసిన ఆయన హోమర్స్ ఇలియాడ్. ఈయన ఏం చేస్తాడంటే, లైకియన్స్ టు ట్రోజన్ వార్కి లైకియన్స్ని ఎంటర్ చేస్తాడనమాట, అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. సో ఈయన ఒక హీరో. కానీ ఏమైందంటే, మన ప్రస్తుతం ఉన్న సొసైటీ
మనం ఎక్కువ మన రైటర్స్ మీద డిపెండ్ అవుతాం. ఇప్పుడు మన ఫేమస్ రైటర్స్ చేతన్ భగత్, ఆయన ఏమైనా ఒక వర్డ్ చెప్పాడంటే అది కొంచెం ఫాలో అయిపోతాం మనం. సో అట్లానే ఏదన్నా ఫేమస్ స్పీకర్స్ ఫేమస్ రైటర్స్ ఉన్నారంటే ఒకే వర్డ్ని పదే పదే చెప్పిన, సో మనం జనరల్ టెండెన్సీ అంటే దాన్నే నమ్ముతాం అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ ఈ రైటర్స్ బొకాసియో అని, షేక్స్పియర్ అని, వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ ప్యాండరస్ని కొంచెం నెగిటివ్ షేడ్ వచ్చేలాగా పోర్ట్రే చేశారు వాళ్ళ నోవెల్స్లో. దానివల్ల ఏమైందంటే ఈయన క్యారెక్టర్ ఒరిజినల్గా పాజిటివ్ అయినా మన రెగ్యులర్ యూసేజ్కి వచ్చేసరికి ప్యాండర్ అనేది నెగిటివ్ వర్డ్ అయిపోయింది. సో ప్యాండర్ అంటే నెగిటివ్ వర్డ్ అనమాట. అంటే టు గివ్ సమ్వన్ ఎనీథింగ్ దే వాంట్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ దెమ్. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మీరు ఏం ఇవ్వడానికన్నా రెడీ, ఏం చేయడానికన్నా రెడీ. ఓకే, సో అది మీనింగ్ ప్యాండరింగ్ టు సమ్వన్ ఆర్ ప్యాండరింగ్ టు సంబడి అట్లా. రైట్, నెక్స్ట్ వర్డ్ సాటర్నైన్. సాటర్నైన్ అంటే లుకింగ్ సాడ్ అండ్ సీరియస్, గ్లూమీ అనమాట. బీయింగ్ టూ మచ్ పెసిమిస్టిక్ ఈజ్ ఆల్సో కాల్డ్ సాటర్నైన్. సాటర్నైన్ ఫేస్ అంటే లుకింగ్ వెరీ గ్లూమీ ఫేస్, డల్, పెసిమిస్టిక్, హోప్స్ లేకపోవడం, ఇదనమాట సాటర్నైన్ అంటే. సో సాటర్నైన్ అనేది ఎలా డెరైవ్ అయిందంటే యాక్చువల్గా ఇది కూడా చూడండి, గాడ్ సాటర్న్. మన సాటర్న్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, ప్రతి ప్లానెట్ కూడా ఒక గాడ్ లాగా. సో సాటర్న్ నుంచి సాటర్నైన్ అనేది డెరైవ్ అయింది. సాటర్న్ అనేది యాక్చువల్గా అగ్రికల్చర్కి ఫేవర్గా ఉండే గాడ్. బట్ నెగిటివ్ వర్డ్ ఎందుకు వచ్చిందంటే సాటర్న్ అనేది మన ఎర్త్కి దూరంగా ఉంటుంది కాబట్టి జనరల్ ఒపీనియన్ ఏంటంటే సాటర్న్ అనేది చాలా గ్లూమీ ప్లానెట్, అక్కడ సన్లైట్ పడదు, చాలా డల్గా ఉంటుంది అనే ఒపీనియన్ ఫామ్ అయ్యి సో సాటర్నైన్ అంటే గ్లూమీ ఆర్ సాడ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ టాంటలైజ్. టాంటలైజ్ అంటే టార్చర్ పెట్టడం అనమాట, చాలా బాధ పెట్టడం, ఇబ్బందికరమైన సిచ్యువేషన్ టాంటలైజింగ్ సిచ్యువేషన్ అంటాం. అంటే ఎలా అంటే దక్కినట్టే దక్కుతుంది, దక్కదు, అట్లాంటి మీనింగ్ అనమాట. ఇప్పుడు సపోజ్ మీకు బాగా ఆకలేస్తుంది, మీకు కరెక్ట్గా మీ ముందర ప్లేట్ ఉంటుంది, తీసుకుందాం అనేసరికి ఎవరు వెనక్కి లాగేస్తారు, మళ్ళీ ముందర పెడతారు, మళ్ళీ తీసుకుందాం అనేసి మళ్ళీ లాగేస్తారు. అట్లాంటి టాంటలైజింగ్ సిచ్యువేషన్ అనమాట. దొరికినట్టే దొరుకుతుంది, చేజారిపోవడం అంటారు. సో దీనికి ఇది ఎలా డెరైవ్ అయిందంటే గాడ్ టాంటలస్. ఈయన ఏం చేస్తాడంటే వాజ్ ఏ 5th కాలమ్నిస్ట్ ఇన్ యాన్షియన్ గ్రీక్ మైథాలజీ. 5th కాలమ్నిస్ట్ అంటే స్పైస్ అనమాట. అంటే మీ ఎనిమీస్కి హెల్ప్ చేసే వాళ్ళని 5th కాలమ్నిస్ట్ అంటారు. ఇప్పుడు మీతో ఉంటూనే మీ ఎనిమీస్కి హెల్ప్ చేసే వాళ్ళని 5th కాలమ్నిస్ట్ అంటారు. సో ఈ గాడ్ టాంటలస్ ఏం చేస్తాడంటే హీ బిహేవ్స్ యాజ్ ఏ 5th కాలమ్నిస్ట్ ఇన్ గ్రీక్ మైథాలజీ. సో ఆయనకి పనిష్మెంట్ ఇస్తారు. ఎవరు? జియస్ అనే గాడ్ ఆయనకి పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్ ఏంటంటే ఈ పిక్చర్లో చూడండి, ఆయన చిన్న వరకు కూడా వాటర్ పెడతాడు, వాటర్లో చిన్న వరకు డ్రాప్ చేసేసి ఆయన పైన హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఉంటాయి అనమాట, మంచి టేస్టీ కలర్ఫుల్గా హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఉంటాయి. సో ఈయన ఏంటంటే బాగా ఆకలేసినప్పుడు పైన తిందామని ఫ్రూట్స్ దగ్గర రీచ్ అయ్యేటప్పుడు ఫ్రూట్స్ పైకి వెళ్ళిపోతాయి. ఓకే, అలాగే బాగా దాహం వేసి కిందకి తల దించితే వాటర్ రీసీడ్ అయిపోద్ది. సో ఏంటంటే ఆయన దగ్గర రెండు ఉంటాయి, చాలా దగ్గరలో వాటర్ ఉంటే తాగడానికి, ఆయన నోటి దగ్గర ఫ్రూట్స్ ఉంటాయి తినడానికి. సో ఆకలి వేస్తే తినడానికి తిండి ఉంటుంది, తాగడానికి వాటర్ ఉంటుంది, దాహం వేస్తే బట్ ట్రై చేసినప్పుడు రెండు వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట. సో అది టాంటలైజింగ్ సిచ్యువేషన్ అంటే. సో టాంటలైజ్ అలా డిరైవ్ అయింది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ వర్డ్స్ దట్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ఫేమస్ సాంగ్స్ కానీ యూసేజెస్ కానీ. ఎగ్జాంపుల్ చెప్పా కదా స్టార్టింగ్లో, ఏదన్నా ఒక వర్డ్ పదే పదే యూజ్ చేస్తే మాసెస్లోకి రీచ్ అయ్యి చాలామంది జనం, చాలా ఎక్కువ మంది ఆ వర్డ్ని వాడితే అది వర్డ్ డిక్షనరీలోకి రీచ్ అవుతుంది. సో అది నార్మల్ వర్డ్ కింద ఫామ్ అయిపోద్ది అనమాట. ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో నారీ శక్తి అని చెప్పి ఒక వర్డ్ డిక్షనరీలోకి చేరింది. ఇక్కడ చూడండి, ఇది గూగుల్లోంచి తీసిన స్నాప్షాట్. ఇది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనౌన్స్డ్ దట్ నారీ శక్తి యాజ్ ఇట్స్ హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్. సో అది ఒక హిందీ వర్డ్ డిక్షనరీలోకి చేరింది అనమాట. అట్లానే ఇప్పుడు ఏదన్నా ఒక ఫేమస్ వర్డ్ ఉంటే అవి డిక్షనరీలో చేరిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇది జింగోయిజం. జింగోయిజం అనే దానికి ఒక స్టోరీ ఉంది. జింగోయిజం అంటే స్ట్రాంగ్ బిలీఫ్ దట్ వన్స్ ఓన్ కంట్రీ ఈజ్ గ్రేట్ అనమాట. ఇది కొంచెం నెగటివ్ వర్డ్. పేట్రియాటిజం అనేది పాజిటివ్ కనోటేషన్ అయితే జింగోయిజం అనేది నెగిటివ్ కనోటేషన్. అంటే మీ దేశాన్ని మీరు ఎంత ప్రేమిస్తారంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. ఇప్పుడు తప్పు మీ వైపు ఉన్న అవతల వైపు ఉన్న మీరు కేర్ చేయరనమాట. అంటే మీరు కొంచెం సెన్సిబుల్గా యాక్ట్ చేయరు. మీరు ఏంటంటే ప్రిజుడైజ్, కంప్లీట్గా వన్ సైడెడ్ ఉండి మీరు నమ్మిందే వేదాంతం, మీరు నమ్మిందే సిద్ధాంతం అన్నట్టు ఉంటారు. సో అది జింగోయిజం అంటే. సో అది జింగోయిజం ఎలా డెరైవ్ అయిందంటే 1877 వార్ బిట్వీన్ రష్యా అండ్ బ్రిటన్ టైంలో బ్రిటన్ సోల్జర్స్ చాలా ఎనర్జెటిక్గా, చాలా హై స్పిరిట్స్తో ఉంటారనమాట. సో ఆ టైంలో ఒక ఫేమస్ రైటర్ ఒక చిన్న షీ రైట్స్ డిట్టి అంటే స్మాల్ సాంగ్ అనమాట, సింపుల్ స్మాల్ సాంగ్. ఆ సాంగ్లో షీ కాల్డ్ బై జింగో అని ఏమని రాస్తారంటే ఆవిడ రాసిన లైన్స్ ఇవి: వీ డోంట్ వాంట్ టు ఫైట్ బట్ బై జింగో ఇఫ్ వీ డూ వీ హ్యావ్ గాట్ ద షిప్స్, వీ హ్యావ్ గాట్ ద మెన్, వీ హ్యావ్ గాట్ ద మనీ టు
రైట్. దిస్ సూన్ బికెమ్ సో పాపులర్ దట్ సోల్జర్స్ వర్ కాల్డ్ యాజ్ జింగోయిస్. అంటే బ్రిటన్ సోల్జర్స్ని జింగోయిస్ అనడం స్టార్ట్ చేశారు జనాలు కానీ వాళ్ళ కంట్రీ పీపుల్ కానీ మొత్తం. సో జింగోయిస్ అంటే స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ హిజ్ ఓన్ కంట్రీ, రైట్. అది నెక్స్ట్ బథోస్. బథోస్ అంటే ఇన్ రైటింగ్ ఏ ప్లే ఎట్సెట్రా సడన్ చేంజ్ ఫ్రమ్ ఏ సబ్జెక్ట్ దట్ ఈస్ బ్యూటిఫుల్ టు సంథింగ్ దట్ ఈస్ ఆర్డినరీ ఆర్ నాట్ గుడ్. అంటే అప్పుడు వరకు బాగుండి సడన్గా డౌన్ఫాల్ ఉంటుంది అనమాట, దాన్ని బెథోస్ అంటారు. అంటే ఇప్పుడు ఒక మూవీ చూస్తున్నామంటే ఫస్ట్ చూస్తుండగా మూవీ చాలా బాగుంటుంది, పీక్స్లోకి వెళ్తుంది, ఒక 1 hour తర్వాత సడన్గా డల్ అయిపోద్ది స్టోరీ. సో ఆ పాయింట్ని బెథోస్ అంటాం. అంటే అప్పుడు వరకు బాగుండి సడన్గా డల్ అయిపోవడం అనమాట. సో అది ఎలా డెరైవ్ అయిందంటే అలెగ్జాండర్ పాప్ ఇన్ 18th century బ్రిటిష్ పోయిట్ ఈయన. సో ఈయన ఏంటంటే లైవ్లీ స్పోర్ట్ ప్యారడీ, ఈయన అన్ని ప్యారడీ వర్క్ చేస్తాడు, అంటే వాళ్ళని ఎక్కిరించడం ఇలాంటి వర్క్స్ అని చేస్తాడు. సో ఈయన కౌంటర్ ఇవ్వడానికి ఇంకో ఆయన పోప్ వాంట్స్ ఎ న్యూ వర్డ్ టు ఎక్స్ప్రెస్ ఎ డిసెంట్ ఫ్రమ్ సబ్లైమ్ టు రెడిక్యులస్. సబ్లైమ్ అంటే పీక్స్ అనమాట. సబ్లైమ్ అంటే ఎట్లా అంటే సబ్లైమ్ అంటే మీరు స్పాట్లైట్లో ఉండడం, సబ్లైమ్ అంటే మిమ్మల్ని అందరూ మెచ్చుకోవడం, స్పాట్లైట్లో ఉండడం, లేకపోతే మీ మీద ఫుల్ రెస్పెక్ట్ ఉండడం, దాన్ని లైమ్ లైట్లో ఉండడం అంటారు కదా. సో అట్లా డిసెంట్ ఫ్రమ్ సబ్లైమ్ అంటే పీక్స్ నుంచి రిడిక్యులస్ అంటే వర్స్ట్ అనమాట, చెప్పలేని విధంగా ఉండడం. సో ఆ డౌన్ఫాల్ని బెథోస్ అంటాం, రైట్. సో ఆయన చూస్ చేసిన వర్డ్ ఇది. సో ఆ వర్డ్ కూడా ఫేమస్ అయింది జనాలు వాడి. సో బెథోస్ అంటే సడన్ డౌన్ఫాల్ ఫ్రమ్ ఏ హై స్టాండర్డ్ టు ఏ సబ్ స్టాండర్డ్ లెవెల్. ఓకే, రైట్. నెక్స్ట్ నోవెల్స్. ఇప్పుడు ఫేమస్ నోవెల్స్ ఉంటాయి కదా, ఆ ఫేమస్ నోవెల్స్లో ఒక నోవెల్ బాగా ఫేమస్ అయిందంటే, ఇప్పుడు హ్యారీ పాటర్లోంచి కూడా కొన్ని వర్డ్స్ వచ్చినాయి. అట్లా ఒక నోవెల్ బాగా ఫేమస్ అయిందంటే అందులో ఏదో క్యాచీ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ని జనాలు బాగా యూస్ చేసే కొద్దీ అవి రియల్ వర్డ్స్లో కన్వర్ట్ అయిపోతాయి అనమాట. అంటే దే వర్ యాక్చువల్లీ కాయిన్డ్ బై ద రైటర్స్, బట్ దెన్ దే రీచ్ ఇన్ టు ద డిక్షనరీ వన్స్ దే బికమ్ ఫేమస్. ఓకే. సో ఎగ్జాంపుల్ క్విక్సోటిక్. క్విక్సోటిక్ అంటే ఏంటంటే ఇంప్రాక్టికల్, గాలిలో తేలడం అనో, లేకపోతే యాక్చువల్గా ఇది ఒక పాజిటివ్ వర్డ్, దానికి పాజిటివ్ కొనటేషన్ ఉంటుంది. ఎట్లా అంటే క్విక్సోటిక్ అంటే జనాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, జనాలు అందరికీ మంచి చేసేయాలి, లేకపోతే ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీలో మొత్తం పోవర్టీ ఎలిమినేట్ అయిపోయి అందరూ ఈక్వల్ లెవెల్లో ఉండాలి అని ఆలోచిస్తాడనమాట. అది యాక్చువల్గా పాసిబుల్ అంటే కాదు. ఎందుకంటే మన సమాజంలో అందరూ రిచ్, అందరూ ఒకే లెవెల్లో ఉంటే మరి ఎవరు పని చేస్తారు? మన ఎకానమీ ఎలా మూవ్ అవుద్ది? మనకి పన్నులు కావాలి, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావాలి, ఇవన్నీ సెపరేట్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఒక సెపరేట్ సోషల్ స్టాండర్డ్ ఉంటుంది. దాని ప్రకారం ఉంటేనే ఒక సమాజం అనేది కన్స్ట్రక్టివ్గా ఉంటుంది, ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అంతేగాని ఒక స్క్వేర్ షేప్లో అందరూ ఈక్వల్ లెవెల్లో ఉంటే దేర్ వోంట్ బి ఎనీ ఫర్దర్ మూమెంట్ అనమాట. సో అటువంటి ఇంప్రాక్టికల్ థాట్స్ ఉండే వాళ్ళని క్విక్సోటిక్ అంటాం. అంతేగాని ఒక దేశాన్ని మొత్తం నాశనం చేయాలి. కొన్నిసార్లు ఊహించుకుంటాం కదా, మనకి ఏదైనా సిచ్యువేషన్ నచ్చకపోతే వేరే కంట్రీ మీదకి ఒక్కడే 1 man ఆర్మీలోకి వెళ్ళిపోయి వాళ్ళందరినీ డిస్ట్రాయ్ చేసినట్టు. సో ఇట్లాంటివి క్విక్సోటిక్ అనం. ఏంటంటే ఇవి బ్యాడ్ థాట్స్, నెగిటివ్ థాట్స్. బట్ క్విక్సోటిక్ అంటే బీయింగ్ ఇంప్రాక్టికల్ బట్ ఇన్ ఏ గుడ్ వే అనమాట. సో ఇది ఎలా వచ్చిందంటే ఈ బేసిక్ ఈ వర్డ్ డాన్ క్విక్సోట్. ఈ రైటర్కి 57 ఏజ్ వచ్చే వరకు కూడా ఆయన క్లిక్ అవ్వలేదు, జస్ట్ ఒక నోవెల్తో క్లిక్ అయిపోతాడు. ఆ నోవెల్ ఏంటంటే ఆ నోవెల్లో హీరో పేరు డాన్ క్విక్సోట్. సో ఆ స్పానిష్ రైటర్, ఈయన పేరు ఇది కెర్వాంటెస్ అనే ఆయన. ఈ పేర్లు గుర్తుపెట్టుకునే అవసరం లేదు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది డాన్ క్విక్సోట్. ఆ నావెల్లో ఉండే హీరో పేరు కూడా డాన్ క్విక్సోట్. ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఊహల్లో తేలుతూ ఉంటాడు అనమాట, పగటి కళ్ళకు అంటూ ఉంటాడు మంచి కోసం, రైట్. సో క్విక్సోటిక్ అంటే ideas or plans which are impractical, right. Next word is masochism. Masochism అంటే sadism అనమాట, అంటే సెల్ఫ్ పనిష్మెంట్. ఇది ఎలా డెరైవ్ అయిందంటే ఈ పర్టికులర్ బిహేవియర్ని ఒక నోవెలిస్ట్ తన నోవెల్లో రాశాడు. సో ఈ పేర్లని అనవసరం మనకి. సో ఆ పర్టికులర్ రైటర్ తన నోవెల్లో మెసోకిజం అనే ఒక క్వాలిటీని, ఒక యాట్రిబ్యూట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అందులో హీరోనో విలనో మనకు అనవసరం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకల్లే సెల్ఫ్ టార్చర్ పెట్టుకుంటారు. సో దాన్ని మెసోకిజం అంటారు. బిహేవియర్ దట్ మేక్స్ ఇట్ సీమ్ దట్ సమ్వన్ వాంట్స్ టు సఫర్ ఆర్ హ్యావ్ ప్రాబ్లమ్స్, లేకపోతే sexual behavior in which some gains pleasure from being hurt or punished, sadism అనమాట. ఓకే. నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ గ్రీక్ ఆరిజిన్ నుంచి వచ్చిన వర్డ్స్. సో ఫస్ట్ వర్డ్ ఏంటంటే సైబరైట్. సైబరైట్ అంటే వాంటింగ్ టు ఎంజాయ్, ప్లెజర్ లవింగ్ పర్సన్ అనమాట. సో సైబరైట్ అంటే పర్సన్ హూ లవ్స్ టు హ్యావ్ సెన్షువల్ ప్లెజర్స్. ఓకే, తాగడం, తినడం, తిరగడం ఇట్లా అనమాట. సో ఈ డెరైవేషన్ ఎట్లా వచ్చిందంటే హిస్టారిక్ టైంలో గ్రీక్స్ దే మైగ్రేటెడ్ టు సదరన్ షోర్స్ ఆఫ్ ఇటలీ అండ్ ఈవెన్చువల్లీ బిల్డ్ సిటీస్ దేర్.
సైబరస్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆఫ్ దిస్. అక్కడ ఉండే సిటీస్లో సైబరస్ అనే ఒక సిటీ పేరు సైబరస్. అక్కడ ఏంటంటే జనాలందరూ ఎప్పుడు చూసినా దే కీప్ ఎంజాయింగ్ అనమాట. ప్లెజర్స్తో ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. సెన్షువల్ ప్లెజర్స్ అంటే ఉమెన్, వైన్ ఇవన్నమాట. సో ఆ సైబరస్ సిటీ నుంచి వచ్చిందే ఈ సైబరైట్, రైట్. నెక్స్ట్ వర్డ్ ఫోలియేజ్ అంటే లీవ్స్. సో ద లీవ్స్ ఆఫ్ ఎ ప్లాంట్ని ఫోలియేజ్ అంటాం. డార్క్ గ్రీన్ ఫోలియేజ్ ఎగ్జాంపుల్. ఈ ఫోలియేజ్ మీనింగ్ డైరెక్ట్ గ్రీక్ వర్డ్ అనమాట. గ్రీక్ వర్డ్ ఫోలియం అంటే లీవ్స్ అని అర్థం, లీవ్స్. అలాగే చాలా గ్రీక్ వర్డ్స్ ఉంటాయి, అవి నేను నెక్స్ట్ లెక్చర్స్లో చెప్తాను. గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చిన వర్డ్స్ ఏంటి, సో లాటిన్ నుంచి వచ్చిన వర్డ్స్ ఏంటి, ఇట్లా 8 కేటగిరీస్ డివైడ్ చేశాను కదా. సో ఒక్కొక్క కేటగిరీ నుంచి వర్డ్స్ తీసుకుని సో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను, రైట్. సో నెక్స్ట్ వర్డ్ గ్లోసరీ అంటే ఇప్పుడు ఏదన్నా ఒక బుక్ వెనకాల సో ద లిస్ట్ ఆఫ్ స్పెషల్ వర్డ్స్ ఆర్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ దేర్ మీనింగ్స్ ఆఫెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బుక్. సపోజ్ మీరు ఒక బుక్ తీసుకుంటే లాస్ట్లో చూడండి గ్లాసరీ ఉంటుంది. అంటే ఈ ముందు రాసిన వర్డ్కి దాని మీనింగ్ ఉంటుంది అనమాట గ్లాసరీ. సో గ్లాసరీ అంటే మీనింగ్, ఒక వర్డ్కి మీనింగ్ చెప్పడం. సో అది బుక్ వెనకాల ఉండే పార్ట్. సో గ్లాస్ అంటే టంగ్ అనమాట, అంటే స్పీక్ అవుట్. సో ఒక పర్టికులర్ దాని గురించి మీనింగ్ చెప్పడాన్ని గ్లాస్. సో గ్లాస్ అంటే టంగ్. సో ఎపిస్టమాలజీ. సో ఇది చూడండి, మీరు ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎపి అంటే అపాన్ అని చెప్పాను కదా, ఎపిడమిక్, దాంట్లో ఎపి అంటే అపాన్. సో ఎపి ఉన్న ప్రతి చోట అపాన్ అని మీనింగ్ రాదు. సో ఇదేంటంటే డైరెక్ట్ గ్రీక్ డెరైవేషన్. అందుకనే వొకాబ్ లెర్నింగ్ అనేది చిన్న పార్ట్ కాదు, ఇట్స్ అ కాన్స్టెంట్ లెర్నింగ్. మీరు నేర్చిన కొద్దీ కొత్త నేర్చుకుంటూనే ఉంటారు, ఓకే. సో ఎపి అంటే అపాన్ అనే మీనింగ్ రాదు ఇక్కడ. ఎపిస్టిమ్ అంటే నాలెడ్జ్ అని అర్థం గ్రీక్లో. సో ఎపిస్టమాలజీ అంటే ద పార్ట్ ఆఫ్ ఫిలాసఫీ దట్ డీల్స్ విత్ హౌ వీ నో థింగ్స్. ఏదన్నా మనకు తెలిసి ఒక ఐటమ్ గురించి తెలిసిందంటే మనకు అది ఎలా తెలుసు, దాని బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఏంటి, అది అసలు అక్కడికి ఎగ్జిస్ట్ ఎలా అయ్యింది, సో వీటి గురించి తెలుసుకోవడం అనమాట. అంటే నోయింగ్ సంథింగ్, దట్ ఈస్ ఎపిస్టమాలజీ అనమాట. సో రీసెర్చ్ అబౌట్ పర్టికులర్ నాలెడ్జ్ ఆఫ్ ఎన్ ఐటమ్, రైట్. సో ఆర్ అన్ అట్రిబ్యూట్ ఆర్ నాలెడ్జ్ అబౌట్ సంథింగ్, రైట్. సో ఒక దాని గురించి తెలుసు అంటే అది ఎలా తెలుసు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవంతా తెలుసుకోవడాన్ని ఎపిస్టమాలజీ అంటారు. నెక్స్ట్ సింపోజియం అంటే ఫార్మల్ మీటింగ్ ఇన్ విచ్ ఒక పర్టికులర్ టాపిక్ గురించి బాగా ఐడియా ఉన్న వాళ్ళందరూ కలిసి డిస్కస్ చేస్తున్నదాన్ని సింపోజియమ్స్ అంటారు. ఇప్పుడు చూడండి, మెడికల్ సింపోజియమ్స్, ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి సింపోజియమ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సింపోజియమ్స్ జరుగుతుంటాయి. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ టాపిక్లో అందులో ఉన్న నిష్ణాతులు అందరూ కలిసి ఒక చోట కూర్చుని డిస్కస్ చేయడానికి సింపోజియం అంటారు. అది ఎలా డిరైవ్ అయిందంటే గ్రీక్ టైంలో సిన్ అంటే తెలుసు కదా, సింక్రొనైజింగ్, ఇలా సిన్ అంటే టుగెదర్ అని. పీనో మన హిందీలో కూడా ఉంది, పియో అంటే డ్రింక్ అని. సో సింపినో అంటే టుగెదర్ డ్రింక్. గ్రీక్ టైంలో ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే మేధావులంతా డ్రింక్ చేశాక కలిసి కూర్చుని డ్రింక్ చేస్తూ డిస్కషన్ చేసుకుంటారు. సో దాన్ని సింపోజియం అంటాం. సో సింపోజియం అనేది సిన్పినో నుంచి వచ్చింది, రైట్. సో సింపోజియం అంటే ఫార్మల్ మీటింగ్ ఇన్ విచ్ పీపుల్ హూ నో లాట్ అబౌట్ ఎ పర్టికులర్ టాపిక్ సిట్ టుగెదర్ అండ్ డిస్కస్ ఆన్ ద టాపిక్, రైట్. అది సింపోజియం అంటే. నెక్స్ట్ లాటిన్ ఆరిజిన్ చూద్దాం. ఇంతకుముందు గ్రీక్ ఆరిజిన్ చూసాం, ఇప్పుడు లాటిన్ ఆరిజిన్. సో వెర్నాక్యులర్ అంటే ఏ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ ఆర్డినరీ పీపుల్ యూజ్, ఎస్పెషల్లీ వన్ దట్ ఈస్ నాట్ అఫీషియల్ లాంగ్వేజ్. ఇప్పుడు చూడండి, మన ఇండియన్ హిస్టరీలో తీసుకుంటే మన మొఘల్స్ టైంలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏమో పెర్షియన్ ఉండేది. బట్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ హిందీయో సంస్కృతో ఏదో, అంటే లోకల్ పీపుల్ మాట్లాడుకునే భాష వేరుంటుంది, పండితులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మాట్లాడుకునే భాష వేరుంటుంది. సో కామన్ పీపుల్కి ఇప్పుడు మన పురాణాలు తీసుకుంటే అవన్నీ కూడా వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో లేవు. ఇంతకుముందు మన పురాణాలు ఎట్లా ఉంటాయంటే అది ఓన్లీ హైలీ నాలెడ్జబుల్ ఎలైట్ పీపుల్, వీళ్ళకే అర్థమయ్యేది. సో వాటిని వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో కూడా మార్చారనమాట. సో ఇప్పుడు మనకి పురాణాలు ఉంటాయి కదా, రామాయణం, మహాభారతం, వీటిని వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో కూడా కన్వర్ట్ చేశారు. సో అంటే కామన్ పీపుల్ కూడా అర్థమయ్యే భాషలో అనమాట. సో శంకరాచార్యులు చేసిన కూడా అదే. ఇప్పుడు ఆయన చేసింది ఏంటంటే మన గ్రంథాలు ఒకటేదో చెప్పు ఉంటుంది, అది చాలా సొఫిస్టికేటెడ్ వేలో హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది. దాన్ని మన కామన్ పీపుల్ వేరేలా ఇంటర్ప్రిట్ చేసుకుని, ఇప్పుడు సపోజ్ చాదస్తాల కింద తయారవుతారనమాట. ఇప్పుడు దేవుడికి కరెక్ట్గా 3 ప్రదక్షిణాలు చేయాలనో, లేకపోతే కొబ్బరికాయ కొట్టాలనో, ఇట్లా ఏవో ఉంటాయి కదా చాదస్తాలు. సో దాన్ని ఇలా చాదస్తాలు చేసుకుని దాన్ని మతానికి తగినట్టు అనుకూలించేసి దాన్ని సో ఇట్లా పాడు చేసేస్తున్నారని చెప్పేసి శంకరాచార్యులు ఏం చేస్తారంటే ఆయన మన గ్రంథాలని, మన యాక్చువల్ నాలెడ్జ్ని
వెర్నాకులర్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తాడు, అంటే జనాలకు అర్థమయ్యేలాగా చెప్తాడనమాట ఆయన. సో ఆయన అందరితో డిబేట్ చేసి ఎక్కడికి వెళ్ళినా డిబేట్ చేస్తాడు. ఆయన డిబేట్ చేసి మీకు గ్రంథాల నుంచి మీరు గ్రంథాల నుంచి చదివి అర్థం చేసుకున్నది రాంగ్, దాని యాక్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఇది అని చెప్పి యాక్చువల్ మీనింగ్ని కామన్ పీపుల్కి అర్థమయ్యేలా చెప్తాడనమాట. సో అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన విన్ అవుతూ ఉంటారు డిబేట్స్ అన్ని. సో అంతకుముందు వరకు జరిగింది ఏంటంటే మన హిందూ గ్రంథాలని రాంగ్ అర్థం చేసుకుని రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో దాన్ని భ్రష్టు పట్టించడం అంటారు కదా, సో అట్లా చేస్తూ ఉండేవారు. దానివల్ల ఏమయ్యేది, చాదస్తం ఎక్కువైపోయి జనాలకి అదొక బర్డెన్లా ఫీల్ అయ్యేవారు ఎవరు, రాజులు కూడా. బ్రాహ్మిన్స్ ఏం చేసేవాళ్ళు అంటే రకరకాల రూల్స్ పెట్టడం, లాట్ ఆఫ్ ఇంపోజిషన్స్ ఇట్లాంటివి అనమాట చేస్తే అందరూ కూడా చాలా బర్డెన్గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు పొద్దున్నే లేవగానే కరెక్ట్గా 4 స్నానం చేసేయాలి, తర్వాత 100 సార్లు ఇంటి చుట్టూ తిరగాలి, ఇలాంటి రూల్స్ అన్నీ పెడితే ఎందుకు చేయాలో ఎందుకు చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తే అది వాళ్ళకి బర్డెన్గానే ఫీల్ అవుతారు. సో ఆ టైంలో బుద్ధిజం అనేది స్ప్రెడ్ అవుతుంది ఇండియాలో. ఎందుకంటే ఆ రిలీజియన్లో ఉండే రూల్స్, ప్రిసెప్ట్స్ అన్నీ చాలా సింపుల్గా ఉండేవన్నమాట, అందరూ ఫాలో అయ్యేలాగా. సో అందరూ దానివైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్న టైంలో హిందూయిజాన్ని రివైవల్ చేయడానికి శంకరాచార్యులు వచ్చి, బాబు మీరు రాంగ్ అర్థం చేసుకున్నారు గ్రంథాలని, సో అది కాదు ఇది అని చెప్పి అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాడనమాట. సో వెర్నాకులర్ అంటే మీనింగ్ అది, మన కామన్ పీపుల్ మాట్లాడుకునే భాషని వెర్నాకులర్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, అలాగే ఇంకొక మీనింగ్ కూడా ఉంది. వెర్నాకులర్ అంటే స్టైల్ ఆఫ్ బిల్డింగ్, మ్యూజిక్, ఆర్ట్ ఎట్సెట్రా దట్ ఈస్ సూటబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్. ఎలైట్ పీపుల్, క్లాస్ పీపుల్ కాదు, ఆర్డినరీ పీపుల్కి సూట్ అయ్యే స్టైల్లో బిల్డింగ్ ఉన్న, మ్యూజిక్ ఉన్న దాన్ని వెర్నాకులర్ అనే అంటాం. ఎగ్జాంపుల్స్ చూడండి, వెర్నాకులర్ ఆర్కిటెక్చర్, వెర్నాకులర్ అమెరికన్ స్పీచ్, ఇట్లా అనమాట. సో వెర్నాకులర్ అంటే డైరెక్ట్ దీని మీనింగే నేటివ్. లాటిన్లో వెర్నాకులర్ అంటే నేటివ్ అని అర్థం. నెక్స్ట్ వర్డ్ ప్లాగియరిజం. ప్లాగియరిజం అంటే కాపీయింగ్ అనమాట, డైరెక్ట్. అంటే వెన్ సమ్వన్ యూజెస్ అనదర్ పర్సన్స్ వర్డ్స్, ఐడియాస్ అండ్ వర్క్ అండ్ ప్రిటెన్స్ దట్ దే ఆర్ దేర్ ఓన్, అంటే యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టేసి ఇది నా ఇన్వెన్షన్ అని చెప్పుకోవడాన్ని ప్లాగియరిజం అంటాం. సో ఇది ఎలా డెరైవ్ అయిందంటే, ప్లాగియం అంటే కిడ్నాపింగ్, లాటిన్లో ప్లాగియం అంటే కిడ్నాపింగ్. ప్లాగియరిజం, హెన్స్ ప్లాగియరిజం మీన్స్ కిడ్నాపింగ్ వన్స్ బ్రెయిన్ చైల్డ్, అవతల వాళ్ళకి వచ్చిన ఐడియాని వీడి ఐడియా అని చెప్పుకోవడం అనమాట. సో నెక్స్ట్ డిస్కర్సివ్. డిస్కర్సివ్ అంటే డిస్కసింగ్ మెనీ డిఫరెంట్ ఐడియాస్, ఫ్యాక్ట్స్ ఎట్సెట్రా వితౌట్ ఆల్వేస్ హ్యావింగ్ ఏ క్లియర్ పర్పస్. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నాం అంటే ఆ టాపిక్ స్టిక్ అవ్వకుండా ఎక్కడో స్టార్ట్ అయ్యి ఇంకెక్కడో ఎండ్ అవ్వడం అనమాట. అంటే రకరకాలుగా ఒక టాపిక్ మీద మాట్లాడుకున్నప్పుడు వేరేదేదో తేవడం, మళ్ళీ వేరే దానికి వెళ్ళడం, సో టు అండ్ ఫ్రో. సో అదే ఎలా డెరైవ్ అయిందంటే డిస్క్యూరో అంటే రన్ టు అండ్ ఫ్రో, అటు ఇటు. సో దాన్ని డిస్కర్సివ్ అంటే డిస్కసింగ్ మెనీ డిఫరెంట్ ఐడియాస్, ఫ్యాక్ట్స్ ఎట్సెట్రా వితౌట్ ఆల్వేస్ హ్యావింగ్ ఏ క్లియర్ పర్పస్, రైట్? అది డిస్కర్సివ్ అంటే. నెక్స్ట్ లాస్ట్ ఫామ్, 8th ఫామ్, డిస్టార్టెడ్ ఫామ్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఫిలాండరర్. ఫిలాండరర్ చూడండి, ఫిలాండరర్ అంటే ఎ మ్యాన్ హూ హ్యాస్ సెక్స్ విత్ మెనీ ఉమెన్ వితౌట్ ఇంటెండింగ్ టు హ్యావ్ ఎ సీరియస్ రిలేషన్షిప్, అంటే ప్లే బాయ్ అనమాట. సో ఫిలాండరర్. ఇప్పుడు చూడండి, ఫిలా అంటే లవ్ అని, యాండర్ అంటే మ్యాన్, మగాడ్ అనమాట. సో ఇది యాన్షియంట్ మీనింగ్ ఎలా ఉండేదంటే పాజిటివ్ కనోటేషన్, యాక్చువల్గా ఇది పాజిటివ్ మీనింగ్. టు ఫిలాండర్, ఇక్కడ చూడండి, ఎర్లియర్ టైమ్స్ ఫిలాండర్ మీన్స్ మ్యాన్ లవర్, అంటే ఒక అబ్బాయిని లవ్ చేసేవాడిని, ఒక అబ్బాయిని ఇష్టపడేవాడిని ఫిలాండర్ అనేవాడు. అంటే బహుశా ఇది లవ్ అంటే గే రిలేషన్ టైప్ కాదు, అలా కావచ్చు, లేకపోతే నార్మల్ ఇప్పుడు జనరల్గా బీయింగ్ బిట్ ఓరియంటెడ్ టువర్డ్స్ మ్యాన్, అంటే వాళ్ళకి మ్యాన్ లవర్ అంటే మగాళ్ళకి హెల్ప్ చేయడమనో, అంటే సాఫ్ట్ కార్నర్ ఉండడమో ఏదన్నా అవ్వచ్చు అనమాట. సో ఇది వరకు ఇప్పుడు చూడండి, బట్ నౌ ఇట్ హ్యాస్ గాన్ ఎ నెగిటివ్ కనోటేషన్. ఫిలాండర్ అంటే ఎప్పుడూ నెగిటివ్ అవసరం లేదు. ఇదివరకు టైంలో మ్యాన్ లవర్, మనుషులు అబ్బాయిల్ని లవ్ చేయడం అంటే వేరేలా కాదు, వాళ్ళ వైపు కొంచెం ఫేవర్గా ఉండడం అనమాట. సో ఆ వర్డ్ ఇప్పుడు నెగిటివ్ కనోటేషన్ అయిపోయి ఫిలాండరర్ అంటే అసలు యాక్చువల్గా మీరు రూట్ వర్డ్స్ మీద బేస్ చేసుకుని ఇది డీకోడ్ చేశారంటే మీకు రాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఫిలాండరర్ అంటే ఫిల్ అంటే లవ్, యాండర్ అంటే బాయ్స్, సో అబ్బాయిని లవ్ చేసేవాడు, మీరు గే ఇలా అనుకున్నారంటే రాంగ్ అది. ఓకే, సో అందుకని ఇవి డిస్టార్టెడ్ వర్డ్స్ అనమాట. ఫిలాండర్ ఇదివరకు ఒక మీనింగ్, ఇప్పుడు వేరే మీనింగ్. ఇప్పుడు మీనింగ్ బట్టి ఏంటంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఎట్లా అంటే టైం పాస్ రిలేషన్ విత్ గర్ల్స్ అనమాట.
సో అది ఫిలాండర్ అంటే, రైట్? సో ఈ వొకాబులరీ మీకు యూజ్ అయింది అనుకుంటున్నా. సో ఇలాగే తెలుగులో చెప్పడానికి నా ఇంటెన్షన్ ఏంటంటే, మీకు ఈ నిమోనిక్స్ చూడడం కానీ, రకరకాల ఇమేజెస్ చూడడం కానీ, ఈ కష్టాలు పడే బదులు జస్ట్ నేను చెప్పిన ఈ క్లాస్ మీరు వింటే మీకు ఇప్పుడు దాదాపు మనం 35 వర్డ్స్ నేర్చుకున్నాం. ఇవన్నీ మీకు మైండ్లో స్టిక్ అయిపోతాయి. సో వొకాబులరీ అనేది జస్ట్ వన్ మెథడాలజీ వాడొద్దు ఎప్పుడు కూడా. సో దానికి రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన 8 మెథడ్స్ ఈ వేలో నేర్చుకోవచ్చు. ఇది కాకుండా నైన్త్ వే అంటే ఇంకో వేలో మీరు ఎలా నేర్చుకోవచ్చు అంటే పాడ్కాస్ట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఆడియో వినడము, లేకపోతే మీరే ఓన్ వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ నేర్చుకుని కష్టమైన వర్డ్స్ని మీ వాయిస్లో రికార్డ్ చేసుకుని అది మీ ఫ్రీ టైంలో వింటూ ఉండండి. సో ఇలా నేర్చుకోవచ్చు వొకాబులరీని, రైట్? మనం నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం, రైట్? థ్యాంక్ యూ.